చాలా మందికి వంట నూనెల నాణ్యతపై సరైన అవగాహన ఉండదు. చవకగా వస్తున్నాయి కదా అని ఏం నూనె పడితే అదే వాడేస్తూ ఉంటారు కొందరు. ఇలాంటి విషపూరిత నూనెలు బజార్లో భారీ ఆఫర్లు కూడా ఉంటాయి. ఒక్కోసారి వంట నూనె మన ఆరోగ్యం మొత్తం తినేసి మనల్ని మృత్యుద్వారంలో నిలబెడతాయి. నిజానికి మనం రోజు వంటకు వాడే నూనెలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అంతేకాదు, కొన్ని రకాల నూనెలు గుండె జబ్బులు, డయాబెటీస్, చివరికి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయని ప్రఖ్యాత వైద్యులు నెత్తి నోరు కొట్టుకొని మరీ చెబుతున్నారు. ముఖ్యంగా ప్రాసెస్డ్ కుకింగ్ ఆయిల్స్లో ప్రమాదం ఎక్కువగా ఉందని వారు చెబుతున్నారు. ఇవి పైకి ఆరోగ్యంగానే కనిపించినా హెవీ ప్రాసెసింగ్ వల్ల వాటిలోని సహజ పోషకాలు నశించి హానికరంగా మారతాయి. కాబట్టి హెల్దీ ఆయిల్స్ వాడాలని అంటున్నారు. ఉదాహరణకు పొద్దుతిరుగుడు, సోయాబీన్, మొక్కజొన్న నూనె వంటివి మనం కామన్గా వాడే వంట నూనెలు. వీటిని ఫ్యాక్టరీలలో అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద ప్రాసెస్ చేస్తారు. ముడి పదార్థాల నుంచి నూనె తీయడానికి కెమికల్స్ కలుపుతారు. తీవ్రమైన ఒత్తిడిని ఉపయోగిస్తారు. ఒక్కోసారి ఈ ప్రాసెస్లో ఆయిల్ ఆక్సీకరణ చెంది హానికరమైన కెమికల్స్తో నిండిపోతుంది. ఇలా ఆక్సీకరణ చెందిన నూనెలతో మనం వంట చేసినప్పుడు ఫ్రీ రాడికల్స్ విడుదలవుతాయి. ఇవి మన శరీరంలోని కణాలను దెబ్బతీస్తాయి. ఇది ఎక్కువ కాలం కొనసాగితే గుండె జబ్బులు, ఊబకాయం, డయాబెటీస్, చివరికి క్యాన్సర్ కూడా రావచ్చు. రక్తనాళాలు గట్టిపడే అథెరోస్క్లెరోసిస్, కొన్ని రకాల క్యాన్సర్లతో పాటు ఇంకా చాలా దీర్ఘకాలిక రోగాలకు ఇదే అసలు మూలమని సైన్స్ కూడా చెబుతోంది. ఈ శుద్ధి చేసే ప్రాసెస్లో నూనెల్లో ఉండే మంచి చేసే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పోతాయి. అంటే వీటిలో హెల్దీ కాంపౌండ్స్ చాలా వరకు నశిస్తాయి. ఈ ప్రాసెస్డ్ ఆయిల్స్లో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఒమేగా-6ను ఎక్కువగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. ప్రాసెస్డ్ వెజిటబుల్ ఆయిల్స్ బదులు కోల్డ్ ప్రెస్డ్ లేదా తక్కువ ప్రాసెస్డ్ ఆయిల్స్ ఎంచుకోవాలి. కాబట్టి ఇక నుంచి అందరూ మంచి ఆయిల్ ఎంపికపై మరింత శ్రద్ధ చూపాలి.